హరే కృష్ణ. నేను అందరినీ మ్యూట్ చేస్తాను. హరే కృష్ణ డియర్ ఆల్ డివోటీస్. మీ అందరికీ కూడా ఈ గీతా ప్రవాహానికి స్వాగతం. సో మనం ఏంటంటే కథలోకి ఎంటర్ అయ్యే ముందు ప్రేయర్స్ ఆఫర్ చేసుకొని తిన్నగా కథలోకి ఎంటర్ అయిపోదాం. ఏ ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वपदान्तिकं. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. ఒకసారి డివోటీస్ సో వాళ్ళకి లింక్ ఏదో ప్రాబ్లం అవుతుందని కాల్ చేస్తూ ఉన్నారు. యా, సో మీ అందరికీ కూడా ఈ పురుషోత్తమ మాసంలో మనం మళ్ళీ కలుసుకుంటున్నాము. సో ఇంకొక వారం కూడా ఉంది. మనము ఆ పురుషోత్తముని లీలల గురించి చర్చించుకోవడానికి అవకాశం ఉంది. సో ఇంకా ఎవరైనా కానీ కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇది సరి అయిన మాసం అన్నమాట. ఎందుకంటే ఈ మాసంలో ఏదైతే మనం ప్రారంభిస్తామో అది ఎంతో 1000 రెట్ల ఫలితాన్ని మనకి తీసుకొస్తూ ఉంటుంది. సో భక్తిలో ముందుకు వెళ్ళాలి అనే ఒక తపన మనల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్తుందన్నమాట ఒక జీవిని. సో మీరు ఎవరైనా కానీ మీకు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓకేనా? సో మనము ఇప్పుడు కథలోకి ఎంటర్ అవుతాము. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో మనం ఏంటి అని అంటే ఇప్పుడు కూడా కొద్దిగా మనం రీక్యాప్ చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనము ఆ స్మరణ అనేది జరుగుతూ ఉండాలి అన్నమాట. సో స్మరణ జరగాలి అని అంటే మనకి ఆ మననం అనేది జరుగుతూ ఉండాలి. సో ఎప్పుడైనా కానీ పదే ఒకే విషయాన్ని మనం తెలుసుకు ఉండడం వల్ల మనకి ఎప్పుడు కూడా అది స్మరణలోకి వస్తూ ఉంటుంది. సో అందుకని ముందుగా ఎప్పుడు కూడా మనం కొద్దిగా రీక్యాప్ చెప్పుకొని ఈరోజు చాలా ముఖ్యమైన విషయము ఏంటి అంటే యజ్ఞచక్రం గురించి తెలుసుకుంటామన్నమాట. సో 6 శ్లోకాల్లో మనకి శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఆ యజ్ఞచక్రము ఏ విధంగా ఒక జీవి నిర్వహించాలి అనే విషయాన్ని చక్కగా వివరించారు. సో మనం ఏమీ తొందరపాటు లేకుండా ఈరోజు 6 శ్లోకాలని చక్కగా తెలుసుకుందాం. సో వేరే శ్లోకాలు కూడా మనం అన్నీ కూడా ఒకసారి చదువుదాం. సో రాధా మదన్ మోహన్కి మన ప్రణామాలు అర్పించుకుంటూ శ్రీల ప్రభుపాదులు గురుదేవులకి మనం ప్రణామాలు అర్పించుకుందాం. సో ఈ శ్లోకాన్ని కూడా మనం అందరం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
గీతా మహత్యంలో ఉన్న శ్లోకం అన్నమాట. ఏంటది? ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఇవ ఏకో మంత్రాస్ తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో, అది ఎందుకంటే ఈ ఒక్క శ్లోకానే మనకి మొత్తము కూడా భగవద్గీత యొక్క సారాంశం ఇయ్యబడింది. కానీ జీవికి అది అర్థం చేసుకోవడానికి తన ఉన్న పరిస్థితులను బట్టి ఇది అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో, మనమేంటి అనంటే భగవద్గీత తెలుసుకోవడానికి అర్హతలేమిటి అని తెలుసుకున్నాము. భగవద్గీతకి తెలుసుకోవాలి అనంటే ఒక జ్ఞాని అవ్వాల్సిన అవసరం లేదు. సో, అనంటే చాలా మటికి ఏమనుకుంటాము అనంటే భగవద్గీత అన్ని సందర్భాలలో చదవాల్సిన అవసరం లేదు. ఒక జీవి తన దేహాన్ని చాలించినప్పుడు మాత్రమే తెలుసుకోవాలి అని చాలా మటికి మానవాళి అపోహ పడుతూ ఉంటారు. అది వాళ్ళకున్న జ్ఞానం అన్నమాట. సో, కానీ భగవద్గీత స్వయంగా భగవంతుని నోటి నుంచి వచ్చిన ఒక పాట. ఆ పాట భగవంతుడు యుద్ధ సందర్భములో ఒక అర్జునుడికి అంటే తన భక్తుడికి తెలియచేస్తున్నాడు. అంటే భక్తుని రూపములో ఉన్న సమస్త మానవాళికి తెలుసుకోవాల్సిన జీవిత పాఠమన్నమాట. సో, అది ప్రతి ఒక్క చాప్టర్‌లో ఈ 5 ముఖ్యమైన అంశాలు మనము తెలుసుకుంటూ ఉండాలి. అంటే ఆ జీవుడు ఎప్పుడూ కూడా ఎలాంటి అన్వేషణలో ఉండాలి అంటే నేనెవరిని? హ్మ్. నేనెవరిని? నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను? నేను దేనికి ప్రభావితమై ఉన్నాను? నా ఉనికి ఏమిటి? అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనమాట. అలాగే నేను ఎవరికి చెందిన వారిని? అనే విషయం అన్నీ జీవుడు ఎప్పటికప్పుడు ఆ క్వెషనింగ్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఏమనుకుంటారు అనంటే ఒక భౌతిక అంటే ఈ దేహానికి సంబంధించిన బంధాలకే సరిపోయి నేను పలానా వాళ్ళ అమ్మాయినని, పలానా వాళ్ళ భార్యని అని, పలానా వాళ్ళ అమ్మని అని అలా అని మనం తెలుసుకుంటూ ఉంటాము. కానీ ఆ జీవుడు ఎలా తెలుసుకోవాలి అంటే తనకి ఈ జన్మనిచ్చిన తల్లి కన్నా ఈ సమస్త మానవాళికి ఎవరైతే హ్మ్. తల్లి అంటే ఆ ప్రకృతి ఎవరున్నారు? ఆ ప్రకృతి గర్భం నుంచి ఎలా ఉద్భవించారని, ఆ ప్రకృతి కూడా ఎలా సృష్టికి సంబంధించింది అని ఆ సృష్టికర్త గురించి, దీనిలో కాల ప్రభావం ఏ విధంగా ఉంటుందని, కర్మ మనని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటుందని ఈ ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత ఏంటి అనంటే దానికి ఈ 3 ఇయర్ ఫార్ములా కూడా మనము తెలుసుకున్నాము. సో, మొదటి చాప్టర్‌లో భగవంతుడు ఏంటి అంటే, చాలా మట్టుకి మనకి జీవుడు అంటే బద్ధ జీవితంలో ఉన్న జీవుడు ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే, నేను చాలా పనుల్లో ఉండిపోయాను. నాకు భగవద్గీత చదవడానికి టైం లేదు. అది కూడా ఎప్పుడు అనంటే, నాకు అన్ని బంధాల నుంచి నేను విముక్తి చెందిన తర్వాత, అప్పుడు భగవద్గీత వినడానికి ప్రయత్నం చేస్తాను అని అనుకుంటూ అపోహపోతూ ఉంటాడనమాట. కానీ భగవంతుడిక్కడ చక్కగా మనకి ఎలా చెప్తున్నాడు అనంటే, యుద్ధరంగంలో ఉన్న అది గూడా కీలకమైన ఘట్టంలో ఇంకా మరుక్షణాలలో యుద్ధము మొదలవుతుంది అనే సమయంలో అర్జునుడికి బోధన చేస్తున్నాడనమాట. సో, యుద్ధరంగంలో యుద్ధం గురించి బోధన చేయట్లేదు. తన యొక్క ఆలోచన ఏ విధంగా జరిగింది అనే ఆలోచనని తప్పుదారి పడిన తన హ్మ్. ఆ ఆలోచనని తన సరిచెయ్యడానికి ఇదంతా కూడా మనకి తన రూపంలో వివరిస్తున్నారనమాట. సో, సమస్త మానవాళి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి ఉంది అనంటే ఇక్కడ, మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఓకే. మనం ఏదో పని చేస్తున్నాము. పని చేస్తూ కూడా మన ఆహ్, చెవులు ఇంకొక వినికిడి కూడా
చెయ్యవచ్చు అన్నమాట. సో, మన ఇంద్రియాలకు, ఇంద్రియార్థాలకు ఉన్న భేదం అది. సో, అందుకని నువ్వు చెయ్యాలి, నువ్వు వినాలి అంటే శ్రవణము ఎంత కీలకమైంది అంటే, శ్రవణము చేయకుండా నీకు ఏది అర్థం కాదు. సో, అందుకని ఆ శ్రవణం చేయడానికి మనకి కుదరట్లేదా ఇప్పుడు పరిస్థితిలో అనంటే, నువ్వు చక్కగా క్లాస్‌లో కూర్చొని నువ్వే వినాలి అని అనుకోని ఉన్నప్పుడు, నువ్వు వేరే పని చేస్తూ కూడా అది వినడానికి ప్రయత్నం చేయొచ్చు నీవు. సో, ఆ విధంగా జీవి అనేది తన అలవాటును మార్చుకుంటూ ఉండాలనమాట. సో, అప్పుడే మనకి భగవద్గీత అర్థమవుతూ ఉంటుంది. వినేసామండి భగవద్గీత ఇంకేముందిలెండి వినడానికి అని ఆలోచన పోయింది అనంటే, మనము తప్పుగా అర్థం చేసుకున్నాము అని అర్థమవుతుంది. సో, ఇక్కడ పదే, పదే, పదే మనకి ఆచార్యులు అంటే భగవంతుని యొక్క ప్రతినిధులు ఆచార్యులు అన్నమాట. వాళ్ళు గురువులు, తర్వాత శిక్షా గురువుల రూపంలో మనందరికీ కూడా ఏమి అందజేస్తున్నారు అంటే, వాళ్ళు ఆల్రెడీ దీన్ని రుచి చూశారు. దాన్ని ప్రతిదినము తీసుకుంటూ ఉన్నా కానీ, వాళ్ళకి ఆ రుచి అనేది పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. అందుకని ఆ రుచిని అందరికీ కలిగించడానికి పైనుంచి ఏదైతే ఈ మానవాళి అపోహపడి తన అపరాధాలు చేస్తూ పాపమయ జీవితాన్ని ఏ విధంగా గడుపుతున్నారు అనే విషయాన్ని తెలియజేయడానికి పదే పదే మనకి తెలియచేస్తూ ఉంటారనమాట ఆచార్య రూపంలో, శిక్షా గురువు రూపంలో. సో, మనం అందుకని అర్జునుడి యొక్క కలవరపాటు చెందాడని, అది కేవలము ఒక మోహం మాత్రమే అని భగవంతుడు తెలుసుకొని, దానిని పూర్తిగా అంటే టెంపరరీగా కాకుండా శాశ్వతంగా నిర్మూలించడానికి తనకి ఈ పరిస్థితుల్లో చెప్తున్నాడనమాట. సో, అందుకని మనమందరం కూడా తెలుసుకోవాలి ఏంటి అనంటే, ఈ భగవద్గీత ఎంత కీలకమైన పాత్ర వహిస్తుంది మన జీవితంలో. సో, అప్పుడు అది కొద్ది కొద్దిగా మనం ఏం చేస్తాము అంటే ప్రయారిటీస్ సెట్ చేసుకుంటాము. అలాగే భగవంతుని పైన పూర్తి నమ్మకం ఉంచినప్పుడు భగవంతుడు మనకి దారి చూపిస్తూ ఉంటాడు. హ్మ్. దానిని మనం అన్నీ కూడా తెలుసుకున్నాము. సో, ఇక్కడేంటి అనంటే, ఈ అర్జునుడి యొక్క కారణాలు యుద్ధం చేయకపోవడానికి గల కారణాలు ఏమున్నాయి? అతను ఎంతో యోధుడు, క్షత్రియుడు అయినా కానీ, తన బంధువుల పట్ల ఉన్న కరుణ అంటే కంపాషనేట్ తనకి ఎలాంటి పరిస్థితులను తీసుకువచ్చింది అనంటే, యుద్ధం నేను చెయ్యను, వదిలేస్తాను యుద్ధం వదిలేసి సన్యాసం తీసుకుంటాను అనే పరిస్థితికి వెళ్ళిపోయిందనమాట. చాలా మటికి అందరూ ఏమంటారు అంటే, మనం ఒక జీవి అంటే ఒక మైండ్ సెట్ అన్నమాట. ఇక్కడ ఒక ఉద్దేశము ఒక జీవిని కించపరచాలని గానీ, జీవి యొక్క ఆలోచన అంటే ఒక బద్ధ జీవితంలో ఉన్న ఒక జీవి ఏ విధంగా ఆలోచన చేస్తుంటాడు అని ఆచార్యులు దానిని ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఆ బద్ధ జీవితాన్ని వదిలిపెట్టి సుఖమయమైన జీవితము ఏముంది? భగవంతుని యొక్క శరణార్థి తీసుకోవడమే మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. సో, అందుకని ఇది పదే పదే మన ఆచార్యులు మనకి చెప్తూ ఉంటారు. ఎందుకంటే దుర్యోధనుడిని సరిచెయ్యడానికి కూడా స్వయంగా కృష్ణ పరమాత్ముడే వెళ్ళి రాయబారిగా వెళ్తాడు. కానీ ఆ రాయబారికి వెళ్ళినా కానీ అప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, సలహాలు ఇవ్వడానికి నా దగ్గరికి రావద్దు. ఇచ్చినా నేను దానిని పాటించను అని చక్కగా చెప్పేస్తాడనమాట. దానివల్ల అయితే అప్పుడేంటి భగవంతుడు ఏం చెయ్యాలి? ఏమీ చెప్పకుండా వచ్చేసి అర్జునుడికి బోధన చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు అనంటే తన వినే పరిస్థితుల్లో లేడు. తన నాశనాన్ని తానే కోరుకుంటున్నాడు అనే విషయాన్ని అతనికి ఎన్ని విధాలా ఎన్నోసార్లు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. కానీ తనకి ఆ మందబుద్ధిలో ఉన్న దుర్యోధనుడు ఎందుకంటే తన పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో, ఫస్ట్ శ్లోకాలో మనం తెలుసుకున్నామేంటి? తన తండ్రి కూడా
తన స్వార్థమే ఆలోచిస్తున్నాడు. ఎప్పుడైతే మనం మన స్వార్థాన్ని వదిలిపెట్టి పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తామో భగవంతుడు మనకి దారి చూపిస్తూ ఉంటాడు. సో అర్జునుడు విషయము ఆ విధంగా జరుగుతుందన్నమాట. అదే దుర్యోధనుడు తన పతనాన్ని కోరుకున్నాడు. సో ధర్మాన్ని స్థాపించడానికి, అలాంటి బద్ధ జీవితంలో ఉన్న జీవుడిని రక్షించడానికి భగవంతుడు ఈ బోధన అనేది మనకి చేస్తూ ఉన్నాడనమాట. సో అదంతా కూడా మనము ఫస్ట్ చాప్టర్లో తెలుసుకున్నాం. సో సెకండ్ చాప్టర్లోకి ఆ బోధన ఎలా జరిగింది అని అంటే, ఎప్పుడైతే అర్జునుడు అది గ్రహించి తన గురువుగా స్వీకరిస్తాడో అప్పుడు తన బోధన స్టార్ట్ చేస్తాడనమాట. సో అప్పుడు అందుకని ఏంటి అని అంటే, ఏ విధంగా తన ఈ ఈ భౌతిక శరీరానికి సంబంధించిన ఆ బంధాలతో ఆ బంధాలతో తన కన్నులు, అంటే ఈ చర్మ చక్షువులు అంటారు, అంటే ఈ శరీరానితో వచ్చిన చక్షువులతో చూడకుండా జ్ఞాన చక్షువులతో మనం చూడాలి అన్నమాట. అప్పుడు మనము ఆ జ్ఞానం ఏమిటి అనేది అన్వేషణ స్టార్ట్ చేయాలి. సో దానికి ఆత్మజ్ఞానాన్ని, అంటే సాంఖ్య జ్ఞానాన్ని భగవంతుడు బోధించాడు. దాంట్లో ఏంటి అంటే, ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడిన శరీరం అనేది తర్వాత ఈ ఈ ఈ భూమిలో కలిసిపోతుంది. ఎప్పుడైతే ఇది భూమి రాపో నలోవాయు, అంటే ఈ పంచభూతాల నుంచి మొదలైన శరీరము మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోతుంది. కానీ ఆత్మ, ఇది ఏదైతే మనకి ఆత్మ ఉందో అది మాత్రము శాశ్వతంగా ఉంటుందన్నమాట, సోలు. సో దాంట్లో మనము సూపర్ సోలు, తర్వాత గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ గురించి తెలుసుకున్నాము. తర్వాత సోల్కి సూపర్ సోల్కి ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాము. సో ఈ 4 పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం ఎప్పుడు కూడా అంటే ఈ స్థూల శరీరము అంటే గ్రాస్ బాడీ అనమాట. ఎలాంటిది అని అంటే, చలనము లేకుండా భగవంతుడి గురించి చెప్పుతాము, మంచి జరుగుతుంది అనే ఆలోచన జీవికి రావట్లేదు అంటే ఇంకా ఆ జీవి బద్ధ జీవితంలో ఉండిపోయాడనమాట. సో ఆ బద్ధ జీవితంలో నుంచి వెలికి తీయడానికి ఎవరో ఒకరు గట్టుపైన ఉన్న ఆ ఆత్మజ్ఞానాన్ని రుచి చూసిన జీవి అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దాని గురించి ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు వివరించారు. తర్వాత ఏంటంటే, కర్మలలో నువ్వు సకామ కర్మ వరకు రావాలి. సో కర్మ ల్యాడర్ గురించి చక్కగా తెలుసుకున్నాము. సో నువ్వు వికర్మ అనేది శాస్త్రాలలో శాస్త్రాలలో ఏదైతే ఉద్దేశించబడిందో దానిని పాటించకుండా వికర్మ అంటే కర్మ చేస్తూ ఉంటావో అది వికర్మ కిందికి వస్తుందన్నమాట. అంటే శాస్త్రబద్ధంగా చేయకుండా శాస్త్రానికి విరుద్ధంగా చేసే కర్మ అన్నమాట. సో దానిని వికర్మ. సో మనం వికర్మ గురించి తెలుసుకోలేదనుకోండి, అప్పుడు దాన్ని ఎలా మారుతాము అంటే, బద్ధ జీవితంలో ఉన్న జీవి అంటే కండిషన్ సోల్లో ఉన్న ఒక సోలు బయటపడాలి అంటే అసలు ఆ కండిషన్ దేనివల్ల వచ్చింది అనే విషయం తెలుసుకోవాలి. అందుకని వికర్మ గురించి భగవంతుడు వివరించారు. తర్వాత ఏంటి అంటే కర్మ. సో ఇప్పుడు మనము థర్డ్ చాప్టర్లో ఈ కర్మయోగము అనే చాప్టరు తర్వాత దీనికి ట్విన్స్. సో 5వ చాప్టర్ కూడా మనం తెలుసుకుంటామన్నమాట. సో ఈ 3వ చాప్టర్లో మనకి కర్మ గురించి, అక్కడ ఏంటంటే ఇక్కడ మన సెకండ్ చాప్టర్లో కొద్దిగా ఏంటి కర్మ, ఎలాంటి కర్మలు ఉంటాయి అని చెప్పాడు. వికర్మ, సకర్మ, అకామ కర్మ, నిష్కామ కర్మ, ఇలాంటి కర్మలన్నీ ఉంటాయి. సో ఇవన్నిటినీ కూడా నువ్వు ఒక యోగ పద్ధతిలో కర్మయోగం లాగా, ఒక కర్మకాండలాగా చెయ్యాలి అని చెప్పాడు. కానీ అప్పుడు ఆ భక్తుడు, సరే అయితే ఇది చాలా బాగుంది, నేను భక్తి ఎలా చెయ్యాలి అంటే, కర్మ ఏ విధంగా చేస్తే నేను భక్తిలో ముందుకు వెళ్తాను అని ఒక ఆలోచన మొదలైన భక్తుడు ముందుకు వెళ్తాడనమాట. కానీ ఇది కాదు అది కాదు అని ఇంకా బద్ధ జీవితంలో ఉండిపోయిన వాడు ఎలా అంటే, బయటపడడానికి ఇంకా టైం పడుతుంది అని తెలుసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇక్కడ ఆ కర్మ ఎలాంటిది అని అంటే,
మనము దానినే సంచిత కర్మలు అని కూడా అంటారు. అంటే కర్మ అనేది ఎప్పుడైతే ఇది ఒక జీవి తన ప్రాణాన్ని పోసుకొని ఒక జీవి వస్తాడో ఈ భూమిపైకి, అప్పుడే కర్మ మొదలవ్వదండి. ఆ కర్మ ఎలాంటిది అంటే దాన్ని సంచిత కర్మ అంటే అంటే ఒకటి పాత కర్మలు ఉంటే కూడా వాటిని మోసుకుంటూ వస్తాడనమాట. సో అందుకని వాటిని ఎలా అంటారనమంటే, మనకి ఏదైతే ఈ కర్మఫలము అంటే కర్మఫలము గుడ్ ఉండొచ్చు, బ్యాడ్ ఉండొచ్చు. సో మనము ముక్తి మార్గంలో వెళ్ళడానికి ప్రయాణించడానికి ప్రయత్నం చేయాలి. సో మనం చేయకుండా అంటే ఇంటెన్షనల్గా కాకుండా కొన్ని కర్మలు చేయడం వల్ల అంటే కొన్ని యాక్షన్స్ చేయడం వల్ల మనకి కొన్ని ఫలితాలు అంటే పాపమయ ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. అపరాధంతో కూడిన ఫలితాలు వస్తూ ఉంటాయి. సో ఆ అపరాధాల నుంచి మనము బయటపడాలి అంటే ఆ అపరాధాలేంటో తెలుసుకోవాలి. లేదు అంటే ఆ కర్మ ఎలా అంటే ఎప్పటికప్పుడు మనం తీసేయలేకపోతే ఒక చిన్న దాన్ని అందుకే బీజ కూట అంటారు. ఒక విత్తనం రూపంలో కానీ ఒక వేరు రూపంలో ఆ కర్మ ఏదైతే పాపకర్మ ఉంటుందో ఆ పాపకర్మను తీసేయలేకపోతే మళ్ళీ కూడా స్ప్రౌట్ అవుతూ ఉంటుంది. అంటే మొలకెత్తుతూ ఉంటుంది. అందుకని దానిని మనము కర్మ గురించి బాగా తెలుసుకొని ఆ కర్మ నుంచి వచ్చిన ఏదైతే మనకి బంధనం ఉందో దాంట్లో నుంచి విముక్తి చెందడానికి ప్రయత్నించాలన్నమాట. సో నువ్వు అట్లీస్ట్ సకామ కర్మ మంచి కర్మ చేయడానికి ప్రయత్నం చెయ్యాలి అని జీవుడు చెయ్యాలి అని భగవంతుడు చెప్పాడనమాట. తర్వాత ఏంటంటే ఇంకా అంటే దానికన్నా కూడా ఇంకా ఏదైనా కర్మ ఉందా అని మనకి ఆచార్యులు రూపంలో ప్రశ్నలు వచ్చినప్పుడు ఏంటంటే నిష్కామ కర్మయోగం ఉంది. అది భగవంతునికి ఎలాంటి ఫలితం మనం కోరకుండా మన కర్మని ఒక కర్మయోగంలాగా చేస్తూ నిష్కామ కర్మ అంటారనమాట. ఫలితం ఆశించకుండా చేసే కర్మ. అలాగే సో అవన్నీ చెయ్యాలి అని అంటే ఒక స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ తెలుసుకున్నాము. సో ఈ ట్రాన్స్‌డెంటల్ డయాగ్రాము మనం మళ్ళీ కూడా అంటే జస్ట్ చూసాము. మధ్యలో ఈరోజు కూడా ఇంకా చూస్తాము. సో ఈ మూడో చాప్టర్‌లో ఏంటి అనంటే అర్జునుడికి ఒక ప్రశ్నతో మొదలయ్యింది. ఏంటి అతని పరిస్థితి ఎలా ఉంది అనంటే అనిశ్చిత పరిస్థితి. అంటే బివిల్మెంట్‌లో ఉన్నాడు. ఎలాంటి బివిల్డర్మెంట్ అంటే కర్మ చెయ్యాలా లేకుంటే అసాంగత్యమా అంటే సాంగత్యం లేకుండా ఉండడము అంటే సన్యాసం తీసుకోవడం అంటే కర్మ చేయకుండా ఉండడం అన్నమాట. సో కర్మ చేస్తూ ఉండడం గొప్పనా లేదా కర్మ చేయకుండా ఉండడం గొప్పనా? సో ఏది మంచిది? నేను ఈ కర్మ చేసి మరి యుద్ధం చేసి పాపాన్ని తెచ్చుకొని దానికంటే నేను యుద్ధం చేయకుండా సన్యాసం చేసేస్తే అయిపోతుంది కదా అని అర్జునుడికి ప్రశ్న వస్తుంది. సో ఆ ప్రశ్నలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే అసాంగత్యంతో కర్మ చేయడం అంటే కర్మ చెయ్యాలి కానీ కర్మ నుంచి వచ్చే ఫలితాన్ని మనం ఆశించకుండా కర్మ చేస్తూ ఉంటే అది సన్యాసంతో సమానం అని చెప్తూ ఉన్నాడనమాట. అంటే దానికి ఏంటి అని అంటే దాంట్లో ఎన్ని రకాలు మనుషులు ఉంటారు అంటే ఒక జీవిలో ఎన్ని రకాలుగా ఉంటారు ఒక జీవి అని ఇక్కడ వివరిస్తూ ఉన్నారనమాట. సో అంటే ఒక జీవి అంటే సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం తెలుసుకొని యుద్ధం చేయకుండా ఉంటే అయిపోతుంది కదా అనుకుంటున్నారు ఇక్కడ అర్జునులు. అంటే అదే రూపంలో దానికి జీవుడు ఎలా ఆలోచిస్తాడు అని అంటే ఏముందిలే నేను ఏదైతే కర్మ చేస్తున్నానో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. సో నాకు జాబ్లో నేను చక్కగా జాబ్ చేస్తూ సూపర్వైజర్ని అంటే మనం ఎవరైతే మనకి ప్రతినిధులు ఉన్నారో బాసు ఉన్నారో వాళ్ళని మనం మెప్పించేసి చక్కగా పని చేసుకుంటూ ప్రమోషన్లు తెచ్చుకుంటూ అలా ఉంటే అది చాలు కదా నేను కర్మ చేస్తున్నట్టుగానే కదా అని అపోహపోతూ ఉంటాడనమాట.
అయితే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే కర్మ చెయ్యకూడదు అని చెప్పట్లేదు. నువ్వు ఆ కర్మ ఎందుకు చేస్తున్నావు? ప్రమోషన్ రూపంలో నీకు ఇంకా కూడా ఇంకా సాలరీ ఎక్కువ రావాలి. నీకు ఏదో మన్నల రావాలి. నలుగురు నన్ను చూసి గొప్పగా అనుకోవాలి అనే ఆలోచన మళ్ళీ కూడా బద్ధ జీవితంలోకి లాక్కెళ్ళిపోతుందన్నమాట. సో మనం బద్ధ జీవితంలో నుంచి బయటపడాలి కదా! సో అందుకని ఏంటంటే భగవంతుణ్ణి సేవలో మనం ఉండాలి. సో అప్పుడు ఏమనుకుంటున్నారు ఇక్కడ అందరూ జీవులు కానీ అర్జునుడికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మరి అలాంటప్పుడు నీ సేవే చేసుకుంటాను నేను, ఇది కర్మ చేయకుండా అంటే నేను యుద్ధం చేయకుండా సన్యాసం తీసేసుకొని పలహారాలు తీసుకుంటూ నా అడవిలో ఉంటూ చక్కగా నీ నామభజన చేసుకుంటూ ఉంటాను అని అర్జునుడు అడిగాడనమాట. అంటే ఇక్కడ దానికి మన ఆచార్యులు ఏ విధంగా చెప్తారు అని అంటే మరి అన్నీ వదిలేసేసి మీరందరూ కూడా భక్తులు చక్కగా వెళ్ళిపోయి భక్తే చేసుకోవచ్చు కదా, మరి మీరెందుకు ఈ కర్మయోగం చేస్తూ జాబులు చేస్తూ ఇదంతా ఉన్నారు అనే ప్రశ్న మొదలవుతుంది జీవుడికి. సో దానికి సమాధానం ఏమిటి అని అంటే కర్మ సన్యాసం చేయమంటున్నారు ఇక్కడ. కర్మని అంటే కర్మ చేస్తున్నాము, దాని ఫలితాన్ని భగవంతునికి వదిలేస్తున్నాము. కాబట్టి అతను నిత్య సన్యాసి కిందికి వస్తాడనమాట. సో భగవంతుడు ఇక్కడ మనకి ఏం చెప్పాడు అంటే ఈ శ్లోకాలు కూడా మనం ఈరోజు చదువుదాము, కొన్ని శ్లోకాలన్నీ కూడా. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మనం చదవలేకపోయాము. సో ఫస్ట్ శ్లోకాల్లో మనం విన్నాం కదా, ఇది ఏమన్నాడు అంటే అర్జునుడు చెప్తున్నాడు. అర్జున ఉవాచ ఝాయసి ఝాయసి చేత్ కర్మణాస్తే మథా బుద్ధిర్జనార్దన తం కిం కర్మాణి ఘోరే మాం నియోజయసి కేశవా. అర్జునుడు ఏమంటున్నాడంటే ఓ అర్జున, కేశవ, కామ్యకర్మము కంటేను బుద్ధియే ప్రశస్తమని నీవు భావించినచో నన్నిట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింపగోరుచున్నావు? వ్యామిశ్రేణ శ్రేణాయివ వాక్యేన బుద్ధిం మోహాం సీవయే సీ మోహాయసి ఈవ మే తదేకం వద నిశ్చింత్యాన్ ఏన శ్రేయం అహమాప్నుయాత్. అనేకార్థాలు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహమునందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయ ఉంచి నిశ్చయముగా తెలుపుము. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నాడంటే లోకోస్మిన్ ద్విధా నిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా చెప్తున్నాడంటే పాపరహితుడైన ఓ అర్జునుడా, ఆత్మానుభూతిని పొందుకోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను వివరించి తిని. కొందరు దానిని సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగాహన చేసుకొనగోరగా మరికొందరు భక్తి యోగము ద్వారా దానిని అవగాహన చేసుకొనగోరుదురు. అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉంటారు, రెండు రకాల మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఎలాంటి రకాలు అని అంటే సాంఖ్యయోగము చేసి తాత్విక కల్పనల ద్వారా అర్థం చేసుకొని ఓకే అంతా చెప్పేశాడు, లాస్ట్కి ఏంటి అంటే సన్యాసం తీసుకోవడమే ముఖ్యం కాబట్టి మనం సన్యాస యోగము తీసుకోవాలి అని అది అర్థం చేసుకొని ఆ విధంగా ప్రయాణం సాగించే జీవులు ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే భక్తి యోగాన్ని అర్థం చేసుకొని ఆ భక్తి యోగంలో కర్మ ఎలా చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. వాటి గురించి ఇంకా వివరణ ఇస్తూ ఉన్నారనమాట. సో మళ్ళీ ఏం చెప్తున్నాడు అని అంటే న కర్మణాం అనారంభాన్
నైష్కార్యం పురుషోశ్రుతే నచ సన్యాసనాద్యేవ సిద్ధిం సమగచ్చతి. కేవలం కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరునూ కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసం ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు అని చక్కగా చెప్పేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టాత్ కర్మకృత్ కార్యతే హి అవశ్యాం కర్మ సర్వాః ప్రకృతిర్గుణైర్ జ్ఞరైర్గుణైర్. అంటే ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివస్వుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదీను చెయ్యకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు. అంటే ఎప్పుడైతే 4వ శ్లోకాల్లో భగవంతుడు అంటే మనకు హృదయము శుద్ధి లేకుండా సన్యాసం అనేది ఆమోదించబడదు అని చెప్పారో, అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ఫస్ట్ జీవుడు ప్రయత్నించాలి అని చెప్తున్నాడనమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఏ జీవి కూడా కర్మ చేయకుండా ఉండడం అనేది సహజం కాదు. కాబట్టి కర్మ చేయడం ఎలా ఉంటుంది, తన ఉన్న గుణాల వల్ల. మన ఆ గుణాలు ఏమిటని తెలుసుకున్నాము. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సో సత్వగుణంలో ఉన్న జీవి ఎలా ఆలోచిస్తాడు అని అంటే, తన ఆల్రెడీ సత్వగుణం వైపు అంటే బద్ధ జీవితం కన్నా సత్వగుణంలోకి వెళ్ళాడు కాబట్టి వెంటనే దానిని ఆ రియాక్షన్ రూపంలో కాకుండా భగవంతుడు ఏం చెబుతున్నాడు అని అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి అంటే విశుద్ధ సత్వంలోకి వెళ్ళడానికి ప్రయాణం సాగిస్తాడనమాట. కానీ అదే బద్ధ జీవితంలో ఉన్న జీవుడు ఏం చేస్తాడు, అది తన గుణాల ప్రభావం వల్ల ఇంకా తమో గుణంలో ఉండిపోతూ ఉంటాడనమాట. సో అందుకని తమో గుణంలో నుంచి బయటపడడానికి మనం రజోగుణం వైపు వెళ్ళాలి. రజోగుణంలో ఉన్న జీవి దాంట్లో నుంచి బయటపడి సత్వగుణం వైపు వెళ్ళాలి. సత్వగుణంలో ఉన్న జీవి విశుద్ధ సత్వాన్ని ప్రయాణిస్తూ విశుద్ధ సత్వానికి వెళ్ళాలి అని అంటే కామ్యకర్మలు చేస్తూ వెళ్ళలేడు. భక్తి మార్గంలో భక్తినే తన ప్రాధాన్యంగా పెట్టుకున్న జీవి మాత్రమే, భక్తుడు మాత్రమే విశుద్ధ సత్వం వైపు ప్రయాణిస్తాడనమాట. అందుకని భగవంతుడు ఇక్కడ మనం ఉన్న పరిస్థితులను బట్టి ఆ కర్మ చేస్తూ ఉంటాము అని వివరించారు. తర్వాత అంటే దానికి మళ్ళీ 6th శ్లోకాల్లో ఏం చెప్పారంటే, కర్మేంద్రియాణి సంయమ్య అస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారా స ఉచ్యతే. ఇంద్రియార్థములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అట్టివాడు మిథ్యాచారి అనబడును. సో మిథ్యాచారి గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత శ్రద్ధావంతుడు అంటే శ్రద్ధావంతుడు ఏ విధంగా ఉంటాడు, మిథ్యాచారి ఏ విధంగా ఉంటాడు అని భగవంతుడు వివరణించాడనమాట. సో ఏం చెప్తున్నాడు శ్రద్ధావంతుడి గురించి అంటే, యాతు ఇంద్రియాణి మనసా నియమ్యారభ్యతే అర్జున కర్మేంద్రియై కర్మయోగాం ఆసక్త సవిశిష్యతే. ఓ అర్జున, అట్లు కాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను
నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును అంటే కృష్ణ చైతన్యమునందు ఆరంభించువాడు శ్రద్ధావంతుడు, అతడే అత్యుత్తముడు అని చెప్తున్నాడు. అంటే ఏదైతే వికర్మ చెయ్యకూడదు అని శాస్త్రాల్లో వివరించబడిందో అది కర్మయోగాన్ని కూడా దానిని ఎన్ని ఫలితాలకు తీసుకొస్తుందని అర్థం చేసుకొని ఆ శ్రద్ధావంతుడు భక్తి యోగానికి ప్రయాణిస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మనం యోగా లాడర్లో చూసాము, దివ్య చిత్రపటంలో కూడా చూసాము. ఏమని చూసాము మనం దివ్య చిత్రపటంలో? ఒకసారి చిత్రపటానికి వెళ్దాం. సో ఈ దివ్య చిత్రపటంలో మనకేం తెలుసుకున్నాము అని అంటే, ఈ ఎవరైతే ఒక జీవి ఈ వికర్మ చేస్తూ ఉంటాడో తన కర్మ చేస్తూ ఉండడం సహజం కాబట్టి ఆ కర్మని తన మలుచుకుంటూ ఉంటాడనమాట. అంటే భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఆ కర్మ చేస్తూ ఉంటాడు. సో అది మొదటి మెట్టు. సో ఆ మొదటి మెట్టు ఎక్కిన తర్వాత కూడా అయ్యో నేను ఈ కర్మ చేస్తూ ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ దేవతారాధన స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. అంటే ఫస్టు లౌకిక జనులను మొప్పించడానికి కర్మ చేస్తూ ఉంటాడు. అంటే లౌకిక ఆసక్తితో ఉండి కర్మ చేస్తూ ఉంటాడు. తర్వాత ఏంటి అంటే అయ్యో నేను ఇంకా కూడా ఈ లౌకిక ఆసక్తి అంటే నా అహంతో నేను చేస్తూ ఉన్నాను, కానీ భగవంతుని దృష్టి వైపు వెళ్ళాలి అని భగవంతుడికి ఆరాధన చేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఆరాధన చేస్తూ ఉండి కూడా అది ఏం చెప్తున్నారు అని అంటే మనం ఈరోజు వింటాం. ఇది విందాం. సో ఎయిత్ యాక్చువల్గా ఇంక ఈ 2 శ్లోకాలు చదివి కూడా అది కూడా మనం ఏం చెప్తున్నాడు, ఎందుకంటే భగవత్ ఆరాధన చేస్తూ ఉండడము ఇక్కడ మన ఆచార్యులు ఏ విధంగా వివరించారు, భగవంతుడు దానిని ఏ విధంగా వివరిస్తున్నాడు అనేది మీరు అందరూ కూడా వినండి ఒకసారి. సో 8th 9th చదివేసి మనం తెలుసుకుందాం. 8th శ్లోకాలో ఏం చెప్తున్నాడంటే, నియతం కురు కర్మత్వం కర్మా జయో హి కర్మనా శరీరయా శరీరయా శరీరయాత్రపి చమేన ప్రసిద్ధ్యయాత్ కర్మణః. అంటే నీ విద్యుక్త ధర్మమును నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట అసలు కర్మ చేయకపోవుట కంటేను చాలా ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొన జాలడు. సో అని ఇక్కడ ఇది దీంట్లో 8వ శ్లోకాల్లో మనకి వివరించారు. 9వ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, యజ్ఞార్థం కర్మణోత్ర లోకోయం కర్మబంధన తథార్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. విష్ణువు కొరకై యజ్ఞ రూపమున కర్మనొనరింపవలేను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మబంధాకారము కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను నునరింపము. ఆ విధంగా నీవు బంధముల నుండి సదా విముక్తుడవై ఉండగలవు. సో ఈ 10వ శ్లోకాలో ఏం చెప్తున్నారంటే, సహయజ్ఞ ప్రజాసృష్ట పురో పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్ ప్రసవిష్యద్వమేష వశిష్టాత్ కామదు. అంటే సృష్టి ఆరంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రీత్యర్థమైన యజ్ఞముతో సహా సృష్టించి జగత్తుకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నుడు కండు అని చెప్తున్నారన్నమాట. ఏలననా అంటే ఇది విని ఆచరణను మీరు సుఖ జీవితమును మరియు బంధము ముక్తి నుండి కావలసిన సర్వాభిష్టములను కొనసాగించుటకు చేయవలనని ఆశీర్వదించెను. సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు చాలా మటుకి మానవులు దేవతారాధన
చేస్తూ ఉంటారు. సో, ఆ దేవతారాధన చెయ్యకూడదని మనకి ఇక్కడ ఆచార్యులు చెప్పట్లేదండి. దేవతారాధన దేవతలందరూ కూడా మనము గౌరవించబడ్డారు. సో, ఆ దేవతలను గౌరవించడం వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, దేవతల యొక్క స్థానము ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో, భగవంతుని నామాపరాధాల గురించి మనము తెలుసుకుంటున్నప్పుడు ఏమిటి అనంటే, ఒక అంటే భగవంతుణ్ణి ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు గురువుని గురించి మనం అక్కడ చెప్పకూడదనమాట. అలాగే గురువు గురించి మనము చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఇంకో జీవి మనము గొప్ప అంటే భక్తుడి గురించి చెప్పకూడదు. సో, అంటే మనం ఆ స్థానాల గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. సో, ఎప్పుడైనా గానీ మన గురు స్థానంలో ఉన్నారు వాళ్ళు మనకి చాలా పూజనీయులు. కాబట్టి మనం అలాగే ఇక్కడ భగవంతుని ప్రతినిధులైన దేవతలు భగవంతునిని ఆరాధన చేయడానికి నియమింపబడ్డారు అని తెలుసుకొని, వాళ్ళు భగవంతుని ప్రతినిధులు అని తెలుసుకొని, మనం గౌరవపూర్వకంగా వాళ్ళకి సేవలు అందించాలి. అంతేకాని వాళ్ళే గొప్ప, వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చేసాము అంటే, అది భగవంతుని దృష్టిలో మనం అపరాధం చేసిన వాళ్ళం అవుతామన్నమాట. అందుకని అది అపరాధం చేసిన వాళ్ళం అవుతాము అంటే ఫస్టు ఆ పొజిషన్ గురించి మనం తెలుసుకోవాలి కదా! సో, అందుకని భగవంతుడి గురించి మనం పూర్తిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి అన్నమాట. సో, అది చెప్తున్నారు. సో, అందుకని ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, దేవా దేవాన్ భవ 11 శ్లోకం. దేవాన్ భవయుతానేన తే దేవా భవయస్తు వాం పరస్పరం భవయాంత శ్రేయ పరమాం ఆప్నువధా. అంటే యజ్ఞములచే సంతృప్తి చెందిన దేవతలు మీకు తృప్తి కలిగించును. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగుచుండును. సో, ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావిత తైర్ తైర్దత్తాన్ అప్రధయ త్రైర్ధత్తానప్రధయభ్యో యహ భూక్తే స్తేన సహ. అంటే వివిధ జీవనావశక్తులను ఒక ఒనగోర్చి కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచారముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులన్నిటినీ వసంగుదురు. కానీ దేవతలు ఇచ్చు వస్తువులను తిరిగి వారికే అర్పింపకే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే అగును. చూడండి, ఈ వర్డ్ మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, అంటే ఇక్కడ ఈ 12th శ్లోకాల్లో చోరుడు అని చెప్తున్నాడు. అంటే జీవుడు దొంగ అవుతాడంట. అంటే దొంగ అవ్వడము అనంటే భగవంతుడి నుంచి ఏదైతే మనకి వనరులు ఇవ్వబడ్డాయో వాటిని భగవంతునికి ఉపయోగపడేటట్టుగా మనము ఉపయోగించలేదంటే అప్పుడు ఆ జీవుడు పాపమయ జీవితాన్ని జీవిస్తూ దొంగ అవుతాడు అని చెప్తున్నాడు. సో, మనము దొంగ అవ్వకుండా అంటే దానిని భగవంతుడికే మళ్ళీ సమర్పించడం వల్ల దానిట్లో నుంచి మనం బయటపడతామన్నమాట. అందుకే ఇక్కడ ఎవరికి చేస్తున్నాము ఆరాధన అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. దాంట్లో అపోహ ఏంటి అంటే భగవంతులని ప్రతినిధులైన దేవతలను ఆరాధించకూడదని కాదు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే ఇప్పుడు ఆ దేవతలు కూడా అందరూ కూడా ఆ యజ్ఞ ఫలితాన్ని మళ్ళీ భగవంతుడికే సమర్పిస్తారు. సో, అందుకని మనము చిత్రపటంలో ఎప్పుడైతే మనము భగవద్ధారాధన గురించి చూసామో అక్కడ ఏం చెప్తున్నాడు, మనం భగవంతుడికి ఏదైతే కర్మఫలము సమర్పించుకుంటామో మనము
ఆ పాపమయ జీవితంలో అంటే దొంగ కాకుండా బయటపడతామన్నమాట. అందుకని భగవతారాధన ఎవరైతే మనకు ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవాన్ని మనం పూజిస్తూ ఉన్నప్పుడే మన అంతరాత్మలో ఉన్న ఆ భగవంతుడు మనకి భగవంతు యొక్క ఆమ్, ఉనికిని మనకి తెలియజేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా మనం యజ్ఞచక్రం గురించి తెలుసుకోవాలి. సో యజ్ఞచక్రం గురించి మనకి ఈ 13 శ్లోకాలలో ఏం చెప్తున్నారంటే, యజ్ఞమునందు సమర్పించిన ఆహారమును సేవించుట. సో అది ఏంటంట అంటే యజ్ఞశిష్టాసిన శాంతో ముచ్యంతే సర్వకిల్బిషై భోజతే తే త్వం పాపయో పచన్మ పచానాత్మా కారణయాత్. అంటే యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులు కాగదు విముక్తులగుదురు. తమ ఇంద్రియ ప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకుని వారు కేవలము పాపమునే భుజింతురు. మనం పాపాన్ని తగ్గించుకోవడానికి యజ్ఞము చేయాలి. కానీ మనము యజ్ఞం చేస్తున్నాము, చాలా హార్డ్ వర్క్ చేసేస్తున్నాము అనుకొని ఒక జీవి ఇంకా బద్ధ జీవితంలో ఉండి అసలు తన చేసే కర్మలో తన పాపాన్ని తానే భుజిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట ఈ శ్లోకంలో. అంటే తన పాపాన్ని తనే ఎంతగా తెలియకుండా చేసేస్తున్నాడు అని. అంటే ఇప్పుడు మనము చాలా మట్టుకు ఏం చేస్తాము అని అంటే, ఒక జీవుడు తనకి కోరికలు ఉండిపోతాయి కాబట్టి భగవంతుడికి నైవేద్యం పెట్టేసుకొని, అంటే తనని భగవంతునికి ప్రతినిధుడు, ఆ భగవంతులే ప్రతినిధులైన ఆ జగన్నాథుడికి కానీ ఆ పూర్ణ పురుషోత్తడికి కానీ తన నైవేద్యాన్ని సమర్పించకుండా తనే తినేస్తూ ఉంటాడు కదా, అది పాపమయ జీవితం అంటున్నాడనమాట. ఎప్పుడైతే అది తెలుసుకొని జీవి భగవంతుడికి సమర్పించి ఆ అవశేషాన్ని తీసుకుంటాడో అది ఎంతో మహన్ ప్రసాదం అన్నమాట. ఆ మహాప్రసాదం తీసుకోవడం వల్ల తన ఈ పాపమయ జీవితం నుండి బయటపడతాడు అని మనకి చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఏమిటి అని అంటే, యా దానివల్ల మనకి ప్రసాదం యొక్క గొప్పతనం కూడా తెలుసుకుంటామన్నమాట. ఇప్పుడు ఈ 14, 15, 16లో యజ్ఞ చక్రం గురించి తెలుసుకుంటాం. అంటే ఆ యజ్ఞ చక్రము అంటే అది మనం చేసే ప్రతి పని కూడా ఒక పదే పదే చేయడం వల్ల అది యోగంలాగా మారుతుంది. మనకి నచ్చితేనే అది పదే పదే చేస్తాము. కానీ నచ్చడానికి కూడా కారణాలు తెలుసుకోవాలి. అది ఎందుకు నచ్చట్లేదు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. దానివల్ల మన బద్ధ జీవితము అనేది తగ్గించబడుతుంది. లేదా ఇంకా ఇంకా బద్ధ జీవితంలో ఉండిపోయి ఆ జీవి కొట్టుకుపోతాడనమాట. ఇది సంసారం అనే సాగరంలో కొట్టుకుపోతాడు. ఆ కొట్టుకుపోకుండా సంసారంలో నుంచి అంటే ఈ ఏదైతే ఈ భౌతిక శరీరము ఇవ్వబడిందో ఈ భౌతిక శరీరాన్ని ఆధ్యాత్మిక శరీరానికి అంటే ఆధ్యాత్మిక శరీరం వైపు వెళ్ళేటట్టుగా మలుచుకోవడానికి, ఆ పరివర్తన చెందడానికి ప్రయత్నం అనేది జీవుడు చేస్తూ ఉండాలి. సో అందుకని మనం యజ్ఞచక్రం అనేది తెలుసుకోవాలి, అది ఎంత ముఖ్యం మనకి అని. సో 14 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అని అంటే, ఇది చాలా ఇంపార్టెంటు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సమద్భవ. అంటే జీవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, జీవదేహములన్నీ వర్షము వలన ఉత్పన్నమైన ఆహార ధాన్యంపై ఆధారపడి జీవించును. వర్షములు యజ్ఞాచారణం వలన కలుగును. విహిత కర్మాచారము నుండి యజ్ఞము ఉద్భవించును.
ఈ 3 శ్లోకాలు చదివేసి ఎందుకంటే ఇవి చాలా ఒకదానికొకటి రిలేటెడ్ ఉంటాయి కాబట్టి మనం ఈ 3 శ్లోకాలు చదివేసి మన తర్వాత వివరణ తెలుసుకుందాం. సో 15th శ్లోక ఏం చెప్తున్నారంటే కర్మబంధోద్భవం కర్మబంధోద్భవం విద్ధి బ్రహ్మాక్షరాసముద్భవం తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యాం యజ్ఞే ప్రతిష్ఠతాం. అంటే నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షంగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకములైన పరబ్రహ్మము యజ్ఞకర్మములందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. తర్వాత 16వ శ్లోకం కూడా చదువుదాం. చదివి తర్వాత తెలుసుకుందాం. 16వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తంతి ఇవ ఇహయః ఆగాయురింద్రియారమో మోఘం పార్థ సజీవతి. అంటే ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపని వాడు నిజముగా పాపజీవుడగును. కేవలము ఇంద్రియ తృప్తి కొరకే జీవించును. అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. నిరర్ధకముగా జీవనమును గడుపుము అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూద్దాం. సో అంటే ఈ యజ్ఞచక్రము ఏమిటి? మనకి 14వ శ్లోకాలు ఏం చెప్తున్నాడు అంటే మనము ఇవన్నీ కూడా జీవుడు ఎప్పుడైనా కానీ తన భగవంతుడిపైనే ఆధారపడి ఉంటాడు అనే విషయాన్ని చెప్పడానికి దాని యొక్క ఎలా ఉంటుంది ఒకదానికొకటి ఆ సర్కిల్ అనేది మనకి ఇక్కడ వివరించారు ఆచార్యులు. ఏమిటి అని అంటే ఇక్కడ చూడండి, మనకి భగవంతుడు మెయిన్ అని తెలుసుకున్నాము. సో భగవంతుణ్ణి మనము మెప్పించాలి అంటే శాస్త్రాలను తెలుసుకోవాలి, వేదాలను తెలుసుకోవాలి. సో వేదాలను, ఉపనిషత్తులను, తర్వాత ఇవన్నీ కూడా మనం తెలుసుకొని జీవుడు ఆ పయనంలో మోక్షం వైపు ప్రయాణిస్తూ ఉండాలి. అంటే భగవంతుని యొక్క అంశాలను తెలుసుకొని భగవంతుని వైపు మనము వెళ్తూ ఉండాలి. సో అలాంటప్పుడు అంటే ఈ భగవంతుడి నుంచే ఈ వేదాలు సృష్టించబడ్డాయి అనే విషయం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ వేదాలు మళ్ళీ కాపాడబడాలి అంటే మనం యజ్ఞ రూపంలో యజ్ఞాలు చేస్తూ అది ఎన్నో యజ్ఞాలు తపాలు చేసుకుంటూ మనము దాన్ని గ్రహిస్తూ ఉండాలన్నమాట. తర్వాత ఆ యజ్ఞం చేస్తూ ఉంటేనే మనకి ఎప్పుడైతే ఋషులందరూ కూడా మనమందరం కూడా యజ్ఞము ఇప్పుడు మనము దీనికి యుగ చక్రం బాగా మనకి ఉపయోగపడుతుంది. సో ఈ యుగ చక్రాలు ఎలా అంటే సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగము, మనం ఉన్నది కలియుగము. సో సత్యయుగంలో తర్వాత త్రేతాయుగంలో ఏంటి అని అంటే ఆ యజ్ఞాలు, వేదాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. సో దానిని అందుకని ఏంటంటే అప్పుడు చక్కగా వరుణులు అన్నీ కూడా వర్షాలు, చక్కగా మేఘాలు వర్షాలు ఇచ్చేటివి. ఆ వర్షాల నుంచి చక్కగా ధాన్యాలు వస్తూ ఉండేటివి. దానివల్ల జీవుడు ఎంత చక్కగా తెలుసుకొని భగవంతుని యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉండేదన్నమాట. అది ఎప్పుడూ సత్యయుగంలో. ద్వాపర యుగంలో కూడా కొద్ది కొద్దిగా ఏంటి అని అంటే బద్ధ జీవితం అనేది స్టార్ట్ అయ్యింది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు తన సీతాదేవిని అరణ్యానికి పంపించడానికి కారకుడైన ఒక బద్ధజీవుడి మాటలని ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని తెలుసుకొని తనని సీతాదేవి ఎంత పవిత్రతో తనకు తెలుసు, కానీ బద్ధ జీవులందరికీ కూడా ఒక ఉదాహరణ తెలియడానికి భగవంతుడు ఇదంతా కూడా జరిపించాడనమాట. సో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క అవతార రూపములో అంటే మానవ రూపంలో వచ్చిన ఆ పరమ పురుషుడు
దాంట్లో ఆ వేదాల గురించి మనకి చర్చించారు. కానీ అంత ఇదిగా ఉన్నా కానీ ఆ బద్ధ జీవితం అక్కడ మొదలయ్యింది. సో అది అలా 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 పెరుగుతూ తర్వాత ఏమైంది, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు తన స్వయంగా పూర్ణ పురుషుడు అయిన కృష్ణ పరమాత్ముడు ఇలా కాదు, నేను దీనిని బద్ధ జీవితంలో అందరినీ కూడా నేను తీసేయాలి, వాళ్ళు ఆ బద్ధ జీవితంలో ఉండకుండా ఏదైతే దుర్యోధనుడు అధర్మ పక్షాన ఉండి ఎంతగా ద్రౌపదిని విసిగించాడు, అంటే తనని అధర్మాన్ని అధర్మ పాలకుడు అయ్యాడు అని తెలుసుకొని అధర్మాన్ని స్థాపించడానికి అర్జునుడికి బోధన చేస్తున్నాడో దానివల్ల మనకి యజ్ఞ రూపంలో ఇది యుద్ధంలో ఈ యజ్ఞము అనేది ఏ విధంగా చేశారు అనేది మన ఆచార్యులు వివరించారనమాట. అంటే యుద్ధంలో అది ఎలా చేశాడంట ఇక్కడ చెప్పారు. అంటే ఆ యుద్ధ భూమి అనేది ఒక ఒక యజ్ఞకుండం. సో ఆ యజ్ఞకుండంలో కురుక్షేత్ర రణరంగములో నిలిచి ఉన్న ఇరుక్షేణ మధ్యంలో వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉంది అంటే యజ్ఞకుండంలో యజ్ఞము చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళనమాట. సో ఆ యుద్ధము ఒక యజ్ఞం అవుతే ఆ యుద్ధ భూమి అనేది ఒక యజ్ఞకుండము. తర్వాత అర్జుని యొక్క క్రోధము అది అగ్నిలాగా దహించి, అంటే ఆ శత్రువులని అందరినీ కూడా దాంట్లో ఉన్న పాపాన్ని దహించేసేయాలి అని ఇక్కడ బోధించారనమాట. కానీ ఆ క్రోధము ఒక క్షణంలో తన యుద్ధంలో ఉన్న క్షత్రియులని తర్వాత వాళ్ళు అధర్మపక్షాల ఉన్నారని తెలుసుకోకుండా ఒక్క క్షణంలో ఏ విధంగా అయితే మోహాన్ని గురయ్యాడో దానికి అందుకని అర్జునుడికి భగవంతుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడనమాట యజ్ఞం గురించి, యజ్ఞచక్రం గురించి. తర్వాత ఇక్కడ కౌరవుల సైనికుల వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆహుతి రూపంలో ఆ యజ్ఞచక్రంలో పడాలి అని దాని గురించి చెప్తున్నారు. తర్వాత అర్జున్ యొక్క బాణాలు ఎలా పనిచేస్తున్నాయి అని చెప్తున్నారు అంటే శృవ, అంటే మనము ఆహుతి వేయడానికి ఇప్పుడు నెయ్యి వేస్తూ ఉంటే యజ్ఞం ఇంకా ప్రజ్వలించి బాగా అది మండి ఆ మంటలకి ఆ మేఘాలు కరిగి వర్షాన్ని ఇవ్వడానికి ఆధారపడతాయో అగ్ని రూపంలో ఉన్న అర్జునుడి యొక్క క్రోధము ఆ బాణాలని వేసి ఆ కౌరవ పక్షంలో ఉన్న శత్రువులన్ని జీవితాలు కూడా ఈ యజ్ఞంలో ఆహుతి అవ్వాలి అని భగవంతుడు చెప్తున్నాడనమాట. అవన్నీ కూడా ఎవరికి చెందుతాయి మళ్ళీ కూడా అంటే ఆ యజ్ఞ ప్రయోజకుడు ఎవరు, స్వయం కృష్ణుడే. సో అందుకని ఇక్కడ ఒక బద్ధ జీవితంలో ఉన్న జీవి ఏం ఆలోచించాలి, ఇప్పుడు అర్జునుడికి యుద్ధం గురించి యుద్ధ రంగము ఏ విధంగా ఉంటుంది అని మనకి ఆచార్యులు వివరించారు. కానీ బద్ధ జీవుడు దీనికి ఎలా రిలేట్ చేసుకోవాలి అనేది మనకు ఆలోచన మొదలవ్వాలన్నమాట. సో దానికి అందుకని భగవంతుడు ఏం చెప్తున్నాడు అని అంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి. సో ఈ కలియుగంలో ఇలాంటి యజ్ఞం అనేది మనం చెయ్యలేము. ఎలాంటి యజ్ఞము మనము అంటే ఇప్పుడు ఒక యజ్ఞకుండము పెట్టి దానికి ఎన్నో అర్హతలు సంపాదించుకొని అక్కడ ఆ ఋషులందరూ వచ్చి ఆ యజ్ఞాన్ని ఎన్నో వేద పఠనాలతో చేసి అందులో వేసే నెయ్యి కూడా ఎంతో పవిత్రమైంది అయి ఉంటుందన్నమాట. కానీ ఈ కలియుగంలో అన్నీ అపవిత్రమే. సో అలాంటి అపవిత్రంతో మనము చేయలేము, చేసినా దాంట్లో వచ్చే ఫలితము చాలా కూడా అరుదుగా ఉంటుంది, ఒక చిన్న పర్సంటేజే వస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఆచార్యులు యజ్ఞానాం జప యజ్ఞోస్మి, అంటే యజ్ఞాలలో జపము కూడా మనం ఆ యజ్ఞంలాగా చేయాలి. అంటే భగవంతుని నామాన్ని ప్రతిదినము కూడా మనము అది ఒక యజ్ఞ భగవంతుని రూపం ప్రతినిధుడైన మన గురుదేవులు మనకు ఇచ్చిన యజ్ఞం అది. సో ఆ యజ్ఞాన్ని మనం ఎలా అంటే ప్రతిదినము చేయడం వల్ల అది మనకి భగవంతునికి అర్పింపబడుతుంది. సో అది మనము ఇక్కడ కలియుగంలో చేయవలసిన యజ్ఞం అన్నమాట.
అప్పుడే చేస్తేనే దానికి ఎలా అని చెప్తున్నారు, ఎలా దానికి రిలేట్ చేస్తున్నారు అనంటే, ఇది సంకీర్తన యజ్ఞము. సో, ఆ సంకీర్త యజ్ఞం అంటే మనము చేస్తూ, చేస్తూ అంటే మనకు ఆ రుచి తలిగింది. ఆ రుచి తరిగిన తర్వాత అంటే ఆ చెవులు అంటే మన ఇంద్రియాలన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయి అనంటే, చెవులనేది యజ్ఞకుండం అంట. సో, అందుకనే శ్రవణ రూపములో భగవంతుని యొక్క కథ అనేది జరుగుతూ ఉండాలి. సో, చెవులు యజ్ఞకుండమైతే, ఆ చెవుల ద్వారా వచ్చే వినికిడి మనకి అగ్ని. అగ్నిని ప్రజ్వలింప చెయ్యాలి అన్నమాట. సో, మన వినికిడి అంటే మన శ్రవణము మొదట మొదట మనం చేయవలసింది ఏంటి? ఆ చెవులని ఎంగేజ్ చేయడం. ఆ చెవులను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి? ఇక్కడ గ్రామ్య కథ కాకుండా భగవంతుని కథలో దాన్ని ఎంగేజ్ చేయాలి. అది మొదటిది. అంటే శ్రవణం. ఆ శ్రవణము కూడా అటెంటివ్ శ్రవణము లాగా వెళ్ళాలి అంటే దానివల్ల మనకి ఒక అగ్ని ఉద్భవించి ఇంకా ముందుకు వెళ్ళాలి అనే తపన మొదలవ్వాలి. అంతేకాని మనం సరిగ్గా విని అర్థం చేసుకోకుండా మనకి క్వశ్చన్స్ ఉన్నా కానీ మనమే దానికి ఆన్సర్లు ఒకటి పెట్టేసుకొని ముందుకు వెళ్ళకుండా ఉండిపోతామో ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఆ వినికిడి వల్ల శక్తి రావాలి కానీ దానివల్ల మనకి నీరస పడిపోకూడదు అని ఇక్కడ ఆచార్యులు వివరిస్తున్నారనమాట. అందుకని మనకేంటి అని అంటే అది శబ్దము అయి అది ఎప్పుడైతే భగవంతుని యొక్క నామము ఎంత గట్టిగా మనము ఉచ్చరిస్తామో ఆ శబ్దము ఆహుతి అవుతుంది అంట. అందుకని మన జపము, మన ఆరాధన ఇప్పుడు ఇక్కడ జపము అనంటే ఇది కలియుగములో మనం చాలా సులువుగా చేసే ఆరాధన. సహస్రనామాలు చదువుతామండి. లలితా సహస్రనామాలు చదువుతాము, విష్ణు సహస్రనామాలు చదువుతాము, ఇంకా ఎన్నో పూజలు మనం చేస్తూ ఉంటాము. కానీ దాంట్లో అర్థం తెలుసా మనకి? ఎన్ని సహస్రనామాలు అంటే 1000 నామాలుంటాయి. 1000 నామాలలో ఎన్ని నామాలకు మనకి మీనింగ్ తెలుసండి? అలాగే ఆ 1000 నామాలలో మనము ఏ కోరిక లేకుండా అది మనం చేస్తున్నామా? భగవంతుడు కనీసం ఎలా అంటే ఓకే జీవి అది చెయ్యాలని భగవత్ ఆరాధన చేయడానికన్నా ప్రయత్నిస్తున్నాడు అని అనుకొని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ జీవిని ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇంకో జీవి ఏమనుకుంటాడు అని అంటే ఇది కాదు నేను ముందుకు వెళ్ళాలి అని ఆలోచించే జీవి ఒకరవుతే ఇది నేను చేసేదే కరెక్టు అనుకునే బద్ధజీవుడిని ఇక్కడ మనము పట్టించుకోని అవసరం లేదు. సో అందుకని ఏం చెప్తున్నారంటే జిహ్వ. సో ఆ జిహ్వకి ప్రయత్నాలు ఏంటి అనంటే నాలికతో ఎప్పుడూ కూడా భగవంతుని నామాన్ని ఉచ్చరించడానికి మాత్రమే దాన్ని ఉపయోగించాలి. భగవంతుని ప్రసాదాన్ని స్వీకరించడానికి ఉపయోగించాలి. కానీ భగవత్ నామాన్ని భగవత్ ఆరాధనని చెయ్యకుండా ఉండే వాళ్ళ మాటలు మనం మాట్లాడుకోవడానికి ఉపయోగించకూడదు. అది ఒక శృవ అది ఎంతో అది లేకుండా మన ఆహుతి వెయ్యలేము. కాబట్టి జిహ్వ అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సో ప్రసాదం తీసుకోవడం వల్ల అది మనకు ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. లేదు అనంటే ఆ ఇంద్రియార్థములు మనకి చాలా అనుకూలంగా ఉండవు. అప్పుడు ఎంతో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోయి అజిటేషన్స్ వచ్చేసి భక్తిలో ముందుకు వెళ్ళకుండా పతనం ద్వారా పతనానికి దారి తీసుకుంటూ ఉంటాడనమాట జీవుడు. సో ఎప్పుడైతే మనము అందుకని ఈ యజ్ఞ ప్రయోజకులు స్వయంగా రాధాకృష్ణులు అని తెలుసుకుంటామో అవిస్తులు విష్ణువుకే దక్కుతాయి. సో అందుకని మనం అది తెలుసుకోవాలి. సో యా ఇది ఒక్కసారి మనము రీక్యాప్ చెప్పుకుంటే ఈ రోజు వరకు మనకు 16 శ్లోకాల్లో ఈ కర్మయోగంలో ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది మొదట్లో. ఏం ప్రశ్న వచ్చింది అంటే నేను అంటే
మీరు చెప్తున్నారు జ్ఞానయోగము నిష్కామ కర్మ కంటే చాలా ఉత్తమమైనది. మరి అలాంటి ఉత్తమమైతే మరి నేను కర్మే చేస్తాను కదా! మరి ఎందుకు హ్మ్. అహా! సారీ. సో, నేను జ్ఞానయోగము కంటే నిష్కామ కర్మయోగము మేలు అని ఎందుకు చెప్తున్నాడు అనంటే, ఇక్కడ సో, అతనంటాడు మరి నేను సన్యాసం తీసేసుకుంటాను. నేను కర్మ చెయ్యను. మరి అదే మేలైనప్పుడు నేను అదే తీసేసుకుంటాను. జ్ఞానయోగంలో ఆ పయనం సైడ్ వెళ్ళిపోతాను అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు యుద్ధ రంగంలో నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం ఎంతో ఉంది. దానికి ఎందుకంటే ఈ విధంగా 2 రకాల మనుషులు ఉంటారు. ఎలాంటి మనుషులు అనంటే బద్ధ జీవితంలో ఉన్న మనుషులు వాళ్ళు క కర్మే ప్రధానము అనుకొని కర్మ చేస్తూ ఉండడమే ముఖ్యమని అనుకుంటారు. ఇంకొకరేంటంటే జ్ఞాన ప్రయాణం చేసుకుంటూ ఓకే మేము జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మేము సన్యాసం సైడ్ వెళ్ళిపోతాము అని అన్నీ కూడా వదిలేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అనంటే అంటే కర్మను విడిచిపెట్టడం అనేది ఒక జీవికి సాధ్యం కాదు. కానీ అది ఎప్పుడైతే మనము భక్తి యోగం వైపు భక్తి మార్గం వైపు మనము వెళ్తూ ఉంటామో అప్పుడు మనకు భక్తి మార్గంలో ఉన్న భక్తుడు హ్మ్, మన గురువులు పైకి తీసుకెళ్తూ ఉంటారనమాట. అందుకని కర్మ అనేది మనం చేయకుండా ఉండలేం కాబట్టి ఎలాంటి కర్మ చేస్తే అలాంటి దారిలో వెళ్తాము అనే దానికి ఈ కర్మకాండ మనకి వివరిస్తూ ఉన్నారనమాట. దానికి ముఖ్యంగా ఏంటి అని అంటే ఇంద్రియార్థాలు అంటే మన సెన్స్ ఆబ్జెక్ట్స్ అవి చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయన్నమాట. వాటిని మనము ఎంగేజ్ చేయాలి. అవి ఎలా ఎంగేజ్ చేయాలి అంటే భగవంతుని చాలా మట్టుకి అందరూ ఏమనుకుంటారంటే కంట్రోల్ చేసేస్తారు అనేసి అనుకుంటారు. కంట్రోల్ చేయలేము వాటిని. మళ్ళీ ఒక్కసారిగా ఏమైపోతుందంటే బస్ట్ అయిపోతాయి. సో, అందుకని ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఏదైతే గుణంలో ఉన్నామో దానిని అర్థం చేసుకుంటూ సాత్వికంగా మనం ప్రసాదాన్ని స్వీకరిస్తూ మనం ఆ శ్రద్ధావంతుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అందుకని మిథ్యాచారి ఏ విధంగా అవుతాడు అనే విషయాన్ని భగవంతుడు వివరించారు. సో, ఎప్పుడైతే మనము పూర్తిగా మనం కంట్రోల్ చేయాలని ఇంద్రియార్థాలని అణిగించాలని ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ చాలా మటుకి అందరూ అందుకని మండలం అని 16 వారాలని ఇలా తర్వాత 40 రోజులని ఇలా మండలం చేస్తూ మళ్ళీ మండలం అయిపోయిన తర్వాత మళ్ళీ యథాతథ స్టేజ్కి వెళ్ళిపోతారు. సో, దానివల్ల అదేంటంటే ఆ కంట్రోలింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి మళ్ళీ మనకి మునుపటిలాగా అయిపోవాలి అని బద్ధజీవుడు ఆలోచిస్తుంటాడు. కానీ శ్రద్ధావంతుడైన భక్తుడు ఎలా ఆలోచిస్తాడు అనంటే తన కంట్రోల్ చేయడం కాదు, తన ఇంద్రియాలను ఆ ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాలను రెండిటిని కూడా భగవంతుని సేవలో ఉపయోగిస్తూ ఉంటాడనమాట. అది రోజు రోజుకి కూడా చక్కగా అర్థం చేసుకొని ఇంకా రుచి అనేది పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనకి ఆ భావన అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. సో, ఏది ముఖ్యము, ఏది ముఖ్యం కాదు అని. సో, అందుకని మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చక్కగా శాస్త్రాలను అర్థం చేసుకోవాలి. తర్వాత తత్వం గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే దేవతారాధన చెయ్యకూడదు అని చెప్పట్లేదు. దేవతల యొక్క ఉనికి ఏమిటి? దేవతలని మనం అందరం గౌరవించాలి. వాళ్ళు కూడా భగవంతుని ఆరాధనలోనే ఉంటారు. కానీ భగవంతుని ఆరాధనలో ఉన్న వాళ్ళ దగ్గరే ఆగిపోకుండా మనకి ముందుకు ప్రయాణం సాగించాలి అని భగవంతుడు చెప్తున్నాడనమాట. ఎందుకంటే ఎప్పుడైతే దేవతలే ప్రాధాన్యమని ఆగిపోతారో వాళ్ళు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండా పాప జీవితంలో ఉండిపోతారు. సో, అందుకని ఆ పాప జీవితంలో నుంచి బయటపడి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అసలుకే పూజ చెయ్యని వాడు ఉన్నాడనుకోండి, అట్లీస్ట్ పూజ చేస్తున్నాడు అనే స్టేజ్‌కి
అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత పూజ చేస్తూ ఉన్నప్పుడు ఏ పూజ చేస్తున్నాను, నేను ఏ ఆరాధన చేస్తున్నాను, నా గురించి చేస్తున్నా లేదా అంటే నా తృప్తి గురించి చేస్తున్నానా, నా ఇంద్రియ తృప్తి గురించి చేస్తున్నానా, నా కోరికలు తీర్చుకోవడానికి నేను ఈ ఆరాధన చేస్తున్నానా, లేదా భగవంతుని యొక్క సేవలో నిమగ్నమయ్యి భగవతారాధనలో ఉన్న భక్తులకి సేవ చేయడానికి కోరుకుంటున్నానా అనే ఆలోచన అనేది మొదలవుతూ ఉండాలన్నమాట. అది భగవంతుడు చెప్తున్నాడు. తర్వాత ఎందుకంటే అది మొదలవ్వాలి అని అంటే మనకు యజ్ఞచక్రం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ యజ్ఞచక్రంలో కృష్ణుడే శ్రేష్ఠుడు, అంటే భగవంతుడు శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం ఫస్ట్ గమనించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ స్వయంగా భగవానువాచ అని స్వయంగా భగవంతుడే మనకి అందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? సకల జీవులు మా దేవతలు అందరూ కూడా నా నుంచే వచ్చిన వాళ్ళు, అంటే నా నుంచే సృష్టి జరపబడింది. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా నాలోనే నీలమవ్వాలి. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని దేవతలను సమర్పించకుండా ఉంటే వాడు భోగి అవుతాడు. అట్లీస్ట్ దేవతలకు సమర్పిస్తూ ఉంటే వాడు కర్మి అవుతాడనమాట. అలాగే దేవతలకు సమర్పించకుండా ఉంటే ఎలా అయిపోతాడు? దొంగ అయిపోతాడు. సో దొంగ నుంచి కనీసం ఏంటి అంటే తన కర్మి అవ్వడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఆ కర్మి కూడా కర్మకాండలో సకామ కర్మ వైపు ప్రయాణిస్తూ ఉండాలి. సకామ కర్మ నుంచి నిష్కామ కర్మ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అందుకని ఏంటి అంటే విష్ణువుకి సమర్పిస్తూ భగవంతుడికి మనం ప్రతిది ఏది చేసినా ఇప్పుడు 4 వెరైటీస్ చేసామనుకోండి, 4 వెరైటీసు భగవంతుడికి సమర్పించేటట్టుగా ఉండాలన్నమాట. అంతేగాని భగవంతుడికి ఒకటి సమర్పించేస్తున్నాము, మిగతాయన్నీ కూడా పర్వాలేదు నాకు సంతోషంగా ఉన్నవి నేను చేసుకుంటాను అని అంటే మళ్ళీ అది భోగి అయిపోతాడనమాట. అంటే తన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికే ఇంకా ప్రయత్నిస్తున్నాడు ఆ జీవుడు అని. అయినా కానీ భగవంతుడు ఏంటంటే తనకి అవకాశాలను కల్పిస్తూ ఉంటాడు. పూర్తిగా తన వైపు తిరిగేంత వరకు భగవంతుడు తనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు డియర్ డివోటీస్. ఇక్కడ మనం అది పూర్తిగా అర్థం చేసుకోవాలి. అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పాడు? భగవంతుడికి చాలామంది ఏమనుకుంటా చెప్పారు కదా మనకి 9వ చాప్టర్లో చెప్పాడు. సో మనకి తన పత్రం పుష్పం ఫలం తోయం. సో అందుకని ఏంటంటే నేను తోయం సమర్పిస్తాను, పత్రం పుష్పం సమర్పించాను కదా అని అనుకుంటారు. కానీ దాంట్లో చాలా గూఢార్థం ఉంది. అక్కడ ఏం చెప్తున్నారు అంటే స్టెప్ బై స్టెప్ మనం పైకి వెళ్తూ ఉండాలన్నమాట. సో నువ్వు అసలుకే చేయట్లేదా? అట్లీస్ట్ దేవుడికి ఆరాధన చేస్తున్నావు, కనీసము నీకు దేవుడికి పెట్టాలి అనే ఆలోచన వచ్చింది, నీవు దేవుడికి పెడుతున్నావు, ఒక ప్రసాదమైన భగవంతునికి పెడుతున్నావు. తర్వాత ఏంటంటే నువ్వు తినే ప్రతి దానిని కూడా భగవంతునికి సమర్పించుకుంటున్నావు. సో అది ఒక స్టేజ్. సో మనకి ఇక్కడ ఆచార్యులు ఎంత బాగా దీనిని ఈ పద్ధతులను తీసుకొచ్చారు అంటే అలా నువ్వు ప్రతి పూట కూడా అంటే త్రిసంధ్యల్లో భగవతారాధన చేస్తూ నువ్వు ఫస్ట్ ఏంటంటే నీ డే ఎలా స్టార్ట్ అవ్వాలి అంటే జపముతో నీది భగవత్ నామముతో నీ డే అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. అందుకే అప్పుడు ఆ యజ్ఞచక్రం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మనం ఏమిటి అని అంటే భగవత్ నామాన్ని ఉచ్చరిస్తూ మనలో ఉన్న మలినాలను అంటే ఏవైతే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే అంతర్గత శత్రువులు ఉన్నారో అంతర్గత శుద్ధి జరగాలన్నమాట. వాటిని ఆ మలినాలను మనము తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. తర్వాత బాహ్యశుద్ధి కూడా చాలా అవసరం. ఎందుకంటే దేవతారాధన చేయడానికి బాహ్యశుద్ధిగా మనం ఎప్పుడు కూడా అంటే చాలా శుద్ధిగా మనము ఉండి భగవతారాధన చేస్తూ ఉండాలన్నమాట. సో భగవతారాధనలో నైవేద్యం అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. సో ఆ నైవేద్యాన్ని భగవంతునికి అర్పిస్తూ ఆ భుక్తశేషాన్ని ఎప్పుడైతే జీవుడు తీసుకుంటాడో అది తనకి ప్రసాద రూపములో చాలా శక్తిని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తిని అలా ఈ విధంగా తన దినచర్యను చేసుకుంటూ మళ్ళీ
ఇది పదే పదే చేస్తూ ఉండాలి. ఒకసారి చేసేసాం కదా అనేసి మళ్ళీ మనం బద్ధ జీవితంలోకి వెళ్ళిపోయి మళ్ళీ మనం అదే చేస్తూ ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అది మనకి ఈ మైండ్ అనేది ఎజిటేట్ చేసి ఇంకా బద్ధ జీవితంలో పడేస్తూ ఉంటుంది. అందుకని దీనిని ఒక చక్ర రూపంలో, ఒక యోగ రూపంలో అది ఎప్పుడు సర్కిల్ అంటే ఏంటి ఇలా తిప్పుతూనే ఉంటుందన్నమాట. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆమ్, ఒక్కసారి మనం చేసేసాము. ఆ, తర్వాత ఏంటి అది ఆమ్, మళ్ళీ చేయనవసరం లేదు అప్పుడు చేశాం కదా అంటే కాదు. మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ భగవంతుని ఆరాధనలో మనం ముందుకు వెళ్ళాలి అని మన ఒక గోల్ ఉందో అది పదే పదే మనం చేస్తూ ఉంటేనే ఈ పాపమయ జీవితంలో నుంచి, ఈ బద్ధ జీవితంలో నుంచి బయటపడగలుగుతాం అన్నమాట. లేదు అని అంటే ఇలా ఇంద్రియ ఇక్కడ చెప్పాడు కదా కేవలం ఇంద్రియ ప్రీతికే జీవిస్తూ అట్టివాడు ఎప్పుడు కూడా అతని జన్మ అంతా కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటాడు. మానవ జన్మ సుదుర్లభ అంటున్నారు. సో ఈ మానవ జన్మ ఎంత సుదుర్లభమైన మానవ జన్మ మనకు వచ్చిందో ఆ దానిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో మన కర్మ నుంచి వచ్చే అది ఏదైతే బంధం ఉందో దానిని ఆ ఫలితాన్ని మనము భగవంతునికి అర్పించేటట్టుగా చూడాలన్నమాట. అందుకని ఈ యజ్ఞచక్రము పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైనా మనందరికీ ఉపయోగపడేది ఉంది అని అంటే అది నా గురువులు, నా శిక్షా గురువులు నాకు అందజేసిన దాన్ని మీ అందరికీ తెలియజేయడానికి నేను చేసిన చిన్న ప్రయత్నము డియర్ డివోటీస్. ఇందులో ఏదైనా తప్పు పోయింది అని అంటే మీరు ఆ, మ్, నన్ను క్షమిస్తారని కోరుకుంటూ నేను ఇక్కడ ముగిస్తున్నాను. మీకు ఏదైనా ఇందులో క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేది డీమన్స్ అది తీర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇది మనకి కర్మ అనేది ఇంపార్టెంట్. యాక్షన్ చేస్తూనే ఉంటాము. సో మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది చాలా అవసరం. ఓకేనా? సో మనం ఇక్కడికి ఆపేద్దాము. సో నెక్స్ట్ వీక్ మిగతా శ్లోకాలు కంటిన్యూ చేద్దాం. సో ఇంకా ఆ, మనకేం చెప్తున్నారు అని అంటే యా నరసింహానంద్ ప్రభు, మీరు ఏదైనా క్వశ్చన్ ఉందా? వీడియో ఆన్ చేశారు. ఏం లేదు. ఓకే. సో అర్థమైందా అందరికీ? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే కర్మ గురించి మనం బాగా తెలుసుకోవాలి. సో ఇందులో కర్మకాండ పూర్తిగా అర్థమవుతేనే మనం అది యోగ పద్ధతిలో పదే పదే చేస్తాము. లేదా మళ్ళీ మనం బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ ఉండి మళ్ళీ బద్ధ జీవితంలోకి వెళ్ళిపోతామన్నమాట. సో అందుకని దాని గురించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, తీసుకుందాము. తర్వాత ముగిచ్చేద్దాం. ఓకేనా? హరే కృష్ణ మాతాజీస్, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీ మీ ప్రశ్న అందరికీ ఉపయోగపడుతుంది. సో అందుకని మనం ఏంటంటే ఇది కొంచెం రికార్డింగ్ చేసి అందరికీ చెప్తాము. సో మనకి ఏంటి అంటే మీరు ఎంత చక్కని ప్రశ్న అడిగారు అని అంటే చాలా మటుకి ఇది అందరిలో ఉన్న ప్రశ్న. సో ప్రతి ఒక్క జీవిలో కొంతమందికి ఏంటంటే చెయ్యని వాళ్ళ గురించి వదిలేసినా చేసే వాళ్ళు కూడా మేము చేయలేకపోతున్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ ప్రయత్నమే మీరు భగవంతుని దగ్గర పెట్టినప్పుడు తన మీకు దారి చూపిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు దీంట్లో ప్రతి వారం కూడా మీరు చక్కగా క్లాస్ వదలకుండా హ్మ్, ఇది సాంగత్యం తీసుకుంటూ అటెండ్ అవుతూ ఉన్నారో అది మనకి భగవంతుడు మీకు ఇచ్చే అవకాశం అన్నమాట. అంటే మీలో ఆ ఆలోచన అనేది మొదలయ్యింది. సో అంటే సాంగత్యము. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే అది ఆ శ్రవణము మీది శ్రద్ధ వైపు వెళ్తోంది. దీన్నే ఏమంటారు అంటే ఆహ్ క్రమహీనన నుంచి క్రమశుద్ధ దశ. సో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము వినేస్తున్నాము, వినేస్తున్నాము అనేసి అనుకుంటూ ఉంటాము.
తర్వాత ఏంటంటే కరెక్ట్‌గా వింటున్నామా? మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్తుందా? అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో, ఎందుకంటే అందుకనే జీవుడు పదే పదే జీవుడిని గురువులు కూడా ఎందుకు క్వెషన్స్ వేయాలి మీకు తెలిసింది రిఫ్లెక్షన్స్ రూపంలో చెప్పాలని ఎందుకంటారంటే దానివల్ల వాళ్ళ పరిస్థితి గురువుకు అర్థమవుతుంది. సో, ఇక్కడేంటి అనంటే, అదే భగవంతుని కూడా నీ ప్రయత్నం ఎలా ఉంది? ఇది అన్నీ అర్థమవుతాయి. ఇది చేయాలనుకుంటారు. కొన్ని ప్రయత్నము మనకు అవకాశాలు దొరకవనమాట. చెయ్యాలని ఉంటుంది, కానీ చేయలేకపోతాము. చేస్తూ ఉంటాము, కొన్ని అడ్డంకులొస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చేస్తాము, మళ్ళీ కంటిన్యూ చేయలేకపోతూ ఉంటాము. సో, ఇవన్నిటికి ఒకటే ఆన్సర్ మాతాజీ. ఏంటంటే, సత్సాంగత్యంలో ఉండడం. సో, భగవంతుడా నేను ఎంత చేయగలిగానో అంత చేస్తున్నాను. మిగతాది చెయ్యడానికి మీరు నాకు అనుమతి ఇవ్వండి అని మనము ఒక ప్రేయర్‌గా వాళ్ళతో మనం ముందు పెట్టడం మన సమస్యని. సో, వాళ్ళే మనకి కొద్ది కొద్దిగా ముందుకు తీసుకెళ్తారనమాట. సో, కానీ మనమసలు ప్రయత్నమే చేయలేదనుకోండి, అప్పుడింక ముందుకెలా ఎళ్తాము? సో, అది ఎలా అంటే అందుకని ఏం జెప్తారు అనంటే, ఇది బాగా ఒక దృఢమైన సంకల్పం అనేది మనకుండాలి. సో, ఆ సంకల్పమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మన సంకల్పం ఏమిటి అనంటే, భగవంతుని ఆరాధనలోనే ఉండడము. సో, ఏది చేయగలిగితే అదే చేయండి. సో, మన ఏజ్‌కి ఏదైతే పర్మిట్ అవుతుందో, మన ఏజ్‌కి ఏదైతే చేస్తే మనకి తృప్తిగా ఉంటుందో, భగవంతునికి గూడా తృప్తిగా మన లోపల ఉన్న పరమాత్మకి ఆ తృప్తి చెందుతాడనమాట. సో, ఏది చేయగలిగితే అది కంటిన్యూయస్‌గా చేయాలి. అప్పుడే మనం ఒక రౌండ్ చేస్తున్నామా, అది ఒక రౌండ్ కంటిన్యూగా చేయడం. భగవంతుని ఆరాధన. 2 రౌండ్‌లు చేస్తున్నామా, అది 2 రౌండ్‌లు చేస్తూ ఉండడం. అది కూడా అలా చేస్తూ ఏంటి అనంటే, ఒక నియమం ప్రకారం చేస్తూ ఉండాలనమాట. ఒకటేంటి అంటే, చక్కగా ఒక టైంలో చేస్తూ ఉండడం. అది ఒక టైంలో అప్పుడు మనకి చాలా అడ్డంకులొస్తాయి. కానీ ప్రయత్నపూర్వకంగా మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం సాటర్‌డే క్లాసు ఎందుకు ఒక టైంలో పెట్టుకుంటాము అంటే, ఆ టైంలో మనం దీనికి ఈ టైం కేటాయించి ఇది చేస్తూ ఉండాలి అని. అలాగే భగవంతుని ఆరాధన మార్నింగే చెయ్యాలి అని ఎందుకు చెప్పారు మనకి శాస్త్రాలు, వేదాలు ఏమిటి అంటే, అక్కడ అంటే నీ ప్రయారిటీ అనేది భగవంతునికి ఇస్తున్నావు. నీ నీ ప్రతిరోజు కూడా ముఖ్యమైన పని భగవంతుని ఆరాధనతో మొదలవుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి మనం అది చేస్తామనమాట. అంటే మన ప్రయారిటీ ఏ విధంగా సెట్ అవుతుంది. హ్మ్. అది తెలుసుకోవడానికి. సో, అట్లా కొద్ది కొద్దిగా చేస్తూ ఉండాలి. ఒకేసారి చేసేసుకొని, ఒకరోజు బాగా చేసేసి చాలా మటికి మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఆహ్, హ్మ్, ఎన్నో ఆహ్ వ్రతాలు, తర్వాత పూజలు, యజ్ఞాలు అని బాగా చేసేసుకొని మేము బాగా చేసేసాము అని అనుకోని మళ్ళీ తర్వాత మొత్తం కూడా అసలు ఏం చెప్తున్నాడు? ఈ బద్ధ జీవితంలో నుంచి బయటపడాలి అని చెప్పినా మళ్ళీ క్లబ్బులకెళ్ళిపోయి, మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే మాకు మాకు జీవితం లేదా? మాకు ఇంద్రియాలను మేము తృప్తిపరచుకోవద్దా? అని అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. ఆ తగ్గించడం అవ్వలేదో నువ్వు ఎన్ని చేసినా అది పాపమయ జీవితమే అయిపోతుంది. అది గ్రహించగలిగాడు జీవుడు. అప్పుడే శ్రద్ధావంతుడవుతాడు. భక్తి మార్గము అంటే ఒక్కసారి భక్తి చేస్తే భక్తుడు అవ్వడు. భక్తుడు అని ఎవరినంటారు అంటే పదే తన జీవితంలో ప్రతి ఒక్క పని భగవంతునికి అర్పించిన వాడు భక్తుడు. అంతేకానీ ఇక్కడ ఓకే. వీళ్ళు ఈ ఆరాధన చేసేవాళ్ళు భక్తులు, ఆ పూజలు చేసేవాళ్ళు భక్తులు. ఇలా అని అదంతా కూడా బద్ధజీవుడు ఏర్పరిచిన విషయాలవన్నీ. ఎవ్వరికి పూజ చేసినా, ఏమి చేసినా నీ భావన భగవంతుడి పైన ఎలా ఉంది అనేది ముఖ్యం. దానివల్ల భగవంతుడే తీసుకెళ్తాడు. నీ ఇష్టదైవమే నిన్ను ముందుకు పయనిస్తూ ఉంటుంది. నీ గమ్యాన్ని చేరుస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో అది అలాగే కంటిన్యూ చేయండి మాతాజీ.
సో మీ ప్రశ్న చాలా సంతోషము. అందరూ కూడా ఈ ప్రశ్నలో గూఢార్థం అదనమాట. సో భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం తీసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. సో కానీ పాపం ఏదైతే వస్తుందో దానికే, అంటే ఆ సిన్ఫుల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. అది చెయ్యకూడదు అని కంట్రోల్ చేశామో మొత్తానికి మళ్ళీ తమో గుణం వైపు వెళ్ళిపోతాము. సో అవి ఏవి అయితే మనకి ఈ సిన్ అంటే ఈ పాపాన్ని తీసుకొస్తాయో వాటిని మనం గ్రహించగలగాలి. ఏదైతే భగవతారాధన ముందుకు తీసుకెళ్తుందో అది దాంట్లో మనము ఇంకా అడుగులేస్తూ ఉండాలి. అందుకని ఇంకొకటి కూడా ఆచార్యులు ఏం చెప్తారు అనంటే, మనకు నచ్చింది చేసుకుంటూ ఇదెళ్ళిపోయి మనం కంఫర్ట్‌గా లైఫ్‌ని జీవించాలనుకోని ఒక కంఫర్ట్ స్టేజ్‌లో వెళ్ళిపోతామనమాట. సో అందుకనే భక్తుల సాంగత్యంలో ఉండాలి అంటారు. సో భక్తుల సాంగత్యంలో ఉంటూ నలుగురి మధ్యలో మనం ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో మనం ఇంకా కూడా ఒకరికొకరం ఆహ్, సహాయపడుతూ ముందుకు వెళ్తూ ఉంటామన్నమాట. సో అందుకని ఇంకొక భక్తుడిని వెతుక్కోవడంలో తప్పు లేదు. అంతేకానీ ఆ భక్తుడు భక్తుని కాని వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల గురువుకు తెలుస్తుంది కాబట్టి నువ్వు అభక్తులతో సాంగత్యం చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు. అంతేకానీ ఆ భక్తుడిని ఇక్కడ ఇంకా పైకి లేపడానికి ప్రయత్నం కాదు, చేయట్లేదని కాదు. ఆ భక్తుడు తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అంటే భక్తి ఎంత ప్రాధాన్యమైనది మన జీవితంలో అని తెలుసుకోవాలి అని ఇక్కడ మన ఆచార్యులు చెప్తూ, అదే విషయాన్ని శ్రద్ధావంతుడు ఏ విధంగా ఉంటాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడనమాట. సో తనెప్పుడు కూడా తన నిత్య కర్మ చేస్తూనే తన విద్యుక్త ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు అని భగవంతుడు చెప్పాడు. ఓకేనా మాతాజీ, మీకు ఇప్పుడు అర్థమైందా? ఎస్ మాతాజీ, అర్థమైంది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. ఏది చేస్తున్నారో అది చేస్తూనే ఉండండి. అప్పుడే దానికి మనకే ఆన్సర్స్, భగవంతుడు లోపట్లో అంతరాత్మలో ఉన్న భగవంతుడు మనకే ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. సో అదే అలా మనం కంటిన్యూ చేయాలి ఆపకుండా. ఓకేనా? సరే మాతాజీ. ఓకే, హరే కృష్ణ. హరే ఓకే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు అంటే మనం ఇక్కడికి ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. हिताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. ऑल assembled devotees की जय. सामवेद भक्त वृंद की जय. हरे कृष्णा.